పింగిలి శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ నియోజకవర్గం, వరంగల్, ఖమ్మం, నల్గొండ. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 2 సంవత్సరాలుగా వస్తున్నది. మరి ఆ రోజు తమ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న డిఏలను, అదేవిధంగా పీఆర్సీ రిపోర్టును వెంటనే తెప్పించుకొని కొత్త పీఆర్సీని అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టో సాక్షిగా ప్రకటించడం జరిగింది. మరి ఉద్యోగులంతా కూడా ఎంతో ఆశాభావంతో మరి ప్రభుత్వం రావాలని కోరుకొని మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చినందుకు కూడా ఎంతో సంతోషంతో మరి ఉన్నటువంటి సందర్భం. మరి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మరి ఉద్యోగులు మరి వాళ్ళ పీఆర్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, పెండింగ్ డిఏల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వాళ్ళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తప్పకుండా వెంటనే మరి ఆ రిపోర్టును తెప్పించుకొని ఒక మంచి ఫిట్మెంట్తో మరి పీఆర్సీని ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి ఆ హామీ ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలని సెప్టెంబర్ 1వ తేదీన మరి పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరూ, ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా మరి అన్ని నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఇందిరా పార్క్ మరి ధర్నాను విజయవంతం చేసి ప్రభుత్వం దృష్టికి సమస్య వెళ్లే విధంగా, మరి ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, జాతీయ సమస్య. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మరి ఇవాళ ఈ సమస్య వెళ్లే విధంగా మరి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులను, ఉద్యోగులను అందరినీ కూడా మరి పిలుస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరగా తమ మాట నిలుపుకొని మరి సిపిఎస్ రద్దు, పీఆర్సీ అమలు వెంటనే చేయాలని చెప్పి, అదేవిధంగా కొత్త హెల్త్ కార్డులు మరి నగదు రహిత చికిత్స అందించే విధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.